ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. రాశి చక్రంలోని ఈ 5 రాసుల వారైతే మరో 24 గంటల్లో వీరికైతే పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది. వీరు చేసే ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఖచ్చితంగా వీరు ఈ సమయంలో కోటీశ్వరుగా వెలుగుతారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. మరి ఏ 5 రాశి జాతకులు మరో 24 గంటల్లో అదృశ్య యోగాన్ని విపరీతంగా అందుకొని కోటీశ్వరులుగా ఎదిగిపోతున్నారో ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖున సోమవారం రోజున శని భగవానునికి స్వంత రాశి అయిన కుంభరాశిలోకి కుజగ్రహం సంచారం చేస్తాడు. ఇక అదే సమయంలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, అలాగే శుక్రుడు, రాహులు కూడా సంచారం చేస్తున్నారు. ఇక ఈ 4 రాశులతో పాటుగా ఈ 23వ తారీఖున సోమవారం రోజున కుజగ్రహం కుంభరాశిలో ఈ 4 రాశులతో కలయిక వల్ల విశేషంగా గోచారంలో 5 గ్రహాల కలయిక పంచగ్రహ యోగం అనేది ఏర్పడబోతుంది. ఇక ఈ పంచగ్రహ యోగం కారణంగా మంగళాదిత్య యోగం అనేది విశేషంగా ఏర్పడుతుంది. ఈ మంగళాదిత్య రాజయోగం కారణంగా రాశి చక్రంలోని ఈ 5 రాశుల వారికైతే వీరి తలరాత పూర్తిగా మారిపోతుంది. వీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అయి తీరుతారు. మరి మరో 24 గంటల్లో కుంభరాశిలో పంచగ్రహ యోగం కారణంగా మంగళాదిత్య రాజయోగంతో తలరాత మారి కోటీశ్వరులుగా ఎదగబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు మంగళాదిత్య రాజయోగంతో అన్ని విధాలుగా వీరికి కెరీర్ పరంగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా కుజుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి కెరీర్లో ఎంతో పురోగతి లభిస్తుంది. గతంలో పడిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, ఖర్చులు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో మెరుగైన లాభాలను పొందుకుంటారు. కుటుంబ పరంగా చూస్తే ఎంతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృషభ రాశి వారికి విపరీతంగా పెరుగుతాయి. ఇక మరో 24 గంటల్లో మంగళాదిత్య రాజయోగం కారణంగా తలరాత మారి కోటీశ్వరులుగా అవబోతున్న 2వ రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు మంగళాదిత్య యోగంతో ఈ రాశి జాతకులకు శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి అధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచారం కారణంగా ఇప్పుడు మేషరాశి జాతకులకు వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. పై అధికారుల మెప్పును పొందుతారు. పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న మేషరాశి వారికి ఈ సమయంలో అధికమైన లాభాలు కలుగుతాయి. ఇక మంగళాదిత్య రాజయోగంతో తలరాత మారి కోటీశ్వరులుగా అవబోతున్న 3వ రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు మంగళాదిత్య యోగంతో అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. సింహరాశి జాతకులు కుజుడి ప్రభావంతో వీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. ఉద్యోగస్తులకు అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. జీతాలు పెరుగుతాయి, పదోన్నతులు దక్కుతాయి, కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. అలాగే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మంగళాదిత్య యోగంతో వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో సింహరాశి వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉంది. ఇక తలరాత మారి కోటీశ్వరులుగా అవ్వబోతున్న 4వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మంగళాదిత్య యోగంతో విశేషమైన అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. ధనుస్సు రాశిలో 3వ స్థానంలో కుజుడి సంచారం కారణంగా మీరు పెట్టిన పెట్టుబడుల మీద అధికమైన లాభాలను పొందుకుంటారు. ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా సాగుతుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. ఆదాయంతో పాటు ఖర్చులను నియంత్రించుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక మరో 24 గంటల్లో మంగళాదిత్య యోగంతో తలరాత మారి కోటీశ్వరులుగా అవ్వబోతున్న 5వ రాశి కుంభరాశి.
ముఖ్యంగా కుంభరాశి వారికి మాంగళ్యాదిత్య యోగం శుభ ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఎందుకంటే స్వస్థానంలో 5 రాసుల కలయిక కారణంగా పంచగ్రహ యోగం అలాగే మంగళాదిత్య యోగం కారణంగా కుంభరాశి వారికి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి కోటీశ్వరులుగా ఎదుగుతారు. వీరి తలరాత పూర్తిగా మారుతుంది. వీరిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. కెరీర్లో పురోగతి అద్భుతంగా లభిస్తుంది. కుంభరాశి వారు పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారు తిరిగి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, మరో 24 గంటల్లో తలరాత మారి కోటీశ్వరులు ఎదగబోతున్న 5 రాసుల వారి గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.